ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా డాలర్ కోటను బద్దలు కొట్టడానికి చైనా సరికొత్త వ్యూహరచన చేస్తోంది. తమ కరెన్సీ యువాన్ను అంతర్జాతీయంగా అత్యంత బలమైన కరెన్సీగా తీర్చిదిద్దాలని అధ్యక్షుడు షీ జిన్పింగ్ తాజాగా పిలుపునిచ్చారు. డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే కాకుండా యువాన్ను గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా మార్చడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక కియుషిలో గత వారం ప్రచురితమైన ఒక వ్యాసంలో జిన్పింగ్ ఈ విషయాలను వెల్లడించారు. అందులో అమెరికా డాలర్ను ఆయన నేరుగా ప్రస్తావించలేదు. కానీ ఉద్దేశం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. చైనాను ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా మార్చడానికి బలమైన కరెన్సీ అత్యవసరమని తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే చైనా తన కరెన్సీని ప్రపంచవ్యాప్తం చేయడానికి వేగంగా పావులు కదుపుతోంది. స్థానిక కరెన్సీల్లో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఇప్పటికే 50 దేశాలతో చైనా కరెన్సీ స్వాప్ ఒప్పందాలు కుదుర్చుకుంది. యువాన్ విలువను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం యువాన్ విలువ ఇంకా డాలర్తో పోలిస్తే 25% తక్కువగానే ట్రేడ్ అవుతోంది. అయితే చైనా సెంట్రల్ బ్యాంక్ యువాన్ విలువ సాపేక్షంగా స్థిరంగా ఉండాలని కోరుకుంటోందని, తన కరెన్సీ విలువ వేగంగా పెరగడం పట్ల చాలా అప్రమత్తంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు బీజింగ్, మాస్కోలు బ్రిక్స్ వేదికగా డాలర్కు చెక్ పెట్టాలని చూస్తున్నాయి. 10 దేశాల కూటమిగా మారిన బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీని లేదా బ్రిక్స్ పే సిస్టమ్ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సులో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తే బ్రిక్స్ దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. కానీ ఈ బెదిరింపులకు చైనా లొంగడం లేదు. పాశ్చాత్య దేశాల ఆర్థిక నమూనాకు భిన్నంగా చైనా నమూనా ఉంటుందని జిన్పింగ్ తెలిపారు. దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే బలమైన సెంట్రల్ బ్యాంక్ ఉండాలి. పటిష్టమైన ఆర్థిక సంస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆర్థిక కేంద్రాలు ఉండాలి. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండాలి. అప్పుడే మనం ప్రపంచ ప్రమాణాలను అందుకోగలమని ఆయన దిశానిర్దేశం చేశారు.